హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు కొన్ని సర్టిఫికేట్లు అనేది అందులో అప్లోడ్ చేయాలన్నమాట. ఏ సర్టిఫికేట్లు అంటే మీకు 10th క్లాస్, అలాగే క్యాస్ట్, అలాగే ఐటీ అయినా లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఈ 3 సర్టిఫికేట్లు అనేవి రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడానికి అవుతుంది. అందుకే వీడియో ముందే చెప్తున్నాను, ఎందుకంటే వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్లు రెడీ అనేది కావు కాబట్టి అందుకే ముందే అనేది చెప్తున్నాను. ముందే రెడీ చేసుకోండి. వీడియో అనేది చివరి వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫోన్లో కానీ లేదా మీ పీసీలో కానీ ఏదో ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట, BRAOU ఆన్లైన్ సర్వీస్ పోర్టల్. దాని మీద మాత్రమే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడింగ్ అనేది అవుతుంది. ఇలా అయిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటే మాత్రమే మీరు సరైన వెబ్సైట్కి వచ్చారనమాట. ఇంకా ఏమైనా ఓపెన్ అయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఈ ఫార్మేట్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఒకవేళ వేరే రాంగ్ వెబ్సైట్ కానీ వెళ్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్వీస్ అని కనిపిస్తుంది. ఇలా కిందకు వస్తే అప్లై ఫర్ సర్టిఫికేట్స్. ఇక్కడ మనం ఒరిజినల్ డిగ్రీ కావాలంటే ముందుగా టీసీ, అలాగే మైగ్రేట్, అలాగే బాన్ఫైడ్ సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్లు అనేవి మనం పొందాలన్నమాట. ఈ ముందు అప్లై చేసిన తర్వాత ఒక 2 months తర్వాత మనం ఒరిజినల్ డిగ్రీకి అనేది అప్లై చేయడానికి అవుతుంది. ఓడి ఇక్కడ అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ అని ఉంది కదా, అది మనం తర్వాత అనేది అప్లై అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక టీసీ, బాన్ఫైడ్ సర్టిఫికేట్, అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ డీటెయిల్స్లో మీకు అడ్మిషన్ నెంబర్, ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ చేశారో యూజీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చివర 7 నెంబర్లు అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క డేటు, మంత్, ఇయర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. అన్నీ కూడా సరిగ్గా ఉంటే ఇక్కడ మీకు పోస్ట్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ డిస్పాచ్ అడ్రస్ అని ఉంది కదా, మీకు హౌస్ నెంబర్, అలాగే స్ట్రీటు, మండలం, అలాగే డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడైతే మీరు ప్రజెంట్ ఉంటున్నారో అక్కడ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ మీరు విలేజ్ అనుకుంటే మీకు విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పర్మనెంట్ అడ్రస్ మీకు విలేజ్ అయితే విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఒకవేళ పోస్ట్ వచ్చినా సరే మీ ఇంటికి ఇస్తారనమాట. ఒకవేళ మీరు కరస్పాండెంట్ అడ్రస్ ఇచ్చారంటే వాళ్ళు మీ యొక్క అడ్రస్ అనేది ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఎవరికైనా ఇచ్చేవచ్చు. ఇది కూడా చూసుకోండి. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఇవ్వకుండా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళి కరెక్షన్స్ అనేది చేయించుకోండి. ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో మాత్రమే వీళ్ళు తీసుకుంటారనమాట. చూసుకోండి. అప్లోడ్ ఎస్ఎస్సి, మీరు 10th క్లాస్ అనేది ఫోటో అనేది తీసుకోండి. మీ ఫోన్తో ఫోటో తీసుకొని రెడీగా ఉంచుకోండి అనమాట. ఇక్కడ చూసుకోండి, 100 నుంచి 250 KB మాత్రమే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదన్నమాట. ఇది కూడా చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఒకవేళ మీరు ITI చేసినా లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా సరే ఆ మార్క్స్ మేము అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ అనమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 100 నుంచి 250 KB మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్స్ టు బి
అప్లైడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్నిటికి కూడా టిక్ మార్క్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది, ఆ క్యాప్చా అనేది ఇచ్చి సబ్మిట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది, ఇక్కడ ఎంత కట్టాలో. ఇక్కడ 900 రూపాయలు అనేది వచ్చింది కదా, ఈ 900 రూపాయలు అనేది మనం పే చేయాలన్నమాట. ఈ ముందుగా ప్రింట్ అనేది తీసుకోండి. ప్రింట్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ నెంబర్ అనేది ఎక్కడైనా సేవ్ చేసుకోండి, లేదా ప్రింట్అవుట్ తీసుకొని ఒక దగ్గర ఉంచుకోండి. మీరు పేమెంట్ చేసేటప్పుడు పనికి వస్తుందన్నమాట. ఒక 3 డేస్ అయిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అప్లైడ్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇంతకుముందే నేను చెప్పాను కదా, మనం అప్లై చేసేటప్పుడు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ అనేది చేయండి, లేదా ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7 డిజిట్ అనేది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందే లేదా పెండింగ్లో ఉంది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మనకి యాక్సెప్ట్ అనేది అయిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మళ్ళీ పేమెంట్ చేయాలంటే మళ్ళీ గో టు హోమ్ పేజ్కి రండి. వచ్చిన తర్వాత పే యువర్ ఫీ త్రూ డెబిట్ కార్డ్ అలాగే క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫీ పేమెంట్ కింద లింక్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ పేమెంట్ కట్టడానికి ఇక్కడ చాలా లింక్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ అలా కిందకు వస్తే ఫీ పేమెంట్ లింక్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 15 చూసుకున్నట్లయితే అప్లికేషన్ సర్టిఫికెట్స్ అలాగే CMM అలాగే OD TC మైగ్రేషన్ బాన్ఫైడ్ సర్టిఫికెట్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తే సబ్మిట్ అనేది చూస్తే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు సక్సెస్ అనేది అయిపోతే, ఒకవేళ మీకు అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనం పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే సర్వీస్ పోర్టల్ కూడా ఉంది, ఎవరైనా మన కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట నెంబరు, దాని నుంచి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.